అక్కడ పాపమును గురించి, నీతిని గురించి, ఏమంటే తీర్పును గురించి మనకు ఒప్పింపజేస్తాడట. మన పాపం చేశామనేది మనకు తెలుసు. మనం అలా కళ్ళు మూసుకోగానే వాక్యం అన్న తర్వాత మన కళ్ళంతా మనకు తెలియకుండానే కళ్ళు వచ్చేస్తాయి. ఎందుకనంటే దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత, హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయన ఒప్పింపజేస్తాడు. నిజమే, నేను పాపిననే విషయం ఆయనకి అర్థమైపోద్ది. ఒక రోజు నాడు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పి కిందకి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన అడిగి ఆఫ్ చేశాడు. పాస్టర్ గారు అని అన్నాడు. సార్ అయిన తర్వాత ఏంటయ్యా అన్నాడు. వందనాలు అని చెప్పి, ఏంటి నేను ప్రసంగం అంతా ఏంటి అని అన్నాడు. ఏమో నేనేమో తప్పు చేశాను, తప్పేమని చెప్పాను, ప్రసంగం అంతా ఏంటంటాడు ఏంటి అని ఆయన వైపు అలాగా పెద్ద ఆయనే, ఆ పాస్టర్ గారు కూడా పెద్ద ఆయనే, ఆయన వైపు మరొక